ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ప్రజా సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు. నందికొట్కూరులో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధుసూదన్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకొని పోతుంది. నందికొట్కూరు నియోజకవర్గంలో షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము. చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా అద్భుతంగా సాగుతుంది. నేను ఇంతకు ముందు చెప్పినాను, ఇప్పుడు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అనేటివి కట్టగట్టి పెట్టినారు. ఆ కట్టగట్టి పెట్టిన ఓట్లను బూత్లోకి తీసుకొని పోయి వేయించుకునేదే మా బాధ్యత. దాంట్లో భాగంగానే గడిచిన 4.5 సంవత్సరాలుగా ఒక్కొక్క కుటుంబానికి ఏం మేలు జరిగింది అనేది వివరించుకొని చెప్పుకుంటా ప్రతిపక్షాలు ఏ రకంగా మోసం చేసినాయి గతంలో, మళ్ళీ ఈరోజు అనైతిక పొత్తులు పెట్టుకొని ప్రజలను నమ్మించాలని చెప్పి ఏ రకంగా ముందుకు వచ్చినాయి అనేది వివరించుకుంటా వెళ్తుంటే ప్రజలు దాదాపుగా 70-80% పైన పబ్లిక్ మేము పాంప్లెట్ ఇవ్వకముందరే మేము వేసేది ఫ్యాన్కే అని చెప్తున్నారు. అంత బ్రహ్మాండమైన స్పందన ఎప్పుడు చూడలేదు. మీటింగ్కి జనాలను సమీకరించాలంటే చాలా కష్టమైన పని. అటువంటి సమయంలో కూడా ఇంకా అభిమానంతో ప్రజలు వస్తున్నారంటే అంతటి అభిమానం దక్కించుకునే ఏకైక లీడర్ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పొచ్చు. పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఐఏఎస్ల పైన, ఎలా చూడాలి? ఇప్పుడు పురంధేశ్వరి గారు అంటే కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టనే కదా. పురంధేశ్వరి గారిది తెలుగుదేశం బ్లడ్డే, తెలుగుదేశం వాళ్ళది తెలుగుదేశం పార్టీనే, జనసేన వాడిది టీడీపీకి సబ్స్టిట్యూట్ పార్టీ అది. కాబట్టి ఇంకా వాళ్ళందరూ కంప్లైంట్ ఇయ్యారని మనం ఎట్లా అనుకుంటాం? ఐఏఎస్ల పైన ఇస్తారు, ఐపీఎస్ల పైన ఇస్తారు, వాలంటీర్ల పైన ఇస్తారు, సచివాలయ ఉద్యోగుల పైన ఇస్తారు, అందరిపైన ఇస్తారు. కానీ దానివల్ల వచ్చే లాభం ఏముంది? వాళ్ళు కాదు కదా ఓట్లు వేసేది. ఐఏఎస్లు ఓట్లు వేయరు, ఐపీఎస్లు ఓట్లు వేసేది ప్రజలు. పవన్ కళ్యాణ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో 3వసారి ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. 21 సీట్లకే పరిమితమయ్యారు. నేను సీఎం అవుతా అన్నారు, తర్వాత వీర మహిళలు అని చెప్పారు, ఎన్నెన్నో చెగువీర అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో 21 సీట్లకు పరిమితం కావడాన్ని ఎలా చూడాలి? 21 సీట్లకు పరిమితం అయ్యేదానికన్నా పక్కన పెడితే పిఠాపురంలో 2 రోజులు ఎండకు తిరుగుతూనే జ్వరం వచ్చి ఇంట్లో వండుకున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అనేవాడికి కష్టం విలువ తెలిస్తే కదా. ఇట్లా మైక్ ముందర మాట్లాడి నేను ఎవరైనా తిడతా, మోడీని తిడతా, బైడెన్ని తిడతా, ట్రంప్ను తిడతా, సోనియా గాంధీని తిడతా, రాజీవ్ గాంధీని తిడతా. సులభం. మీడియాలో మీలాంటి వాళ్ళు వచ్చి మైక్ పెడితే ముందర ఎవరినైనా తిట్టచ్చు, ఏమన్నా విమర్శించవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్లో కష్టమైన పని ఏందిరా అంటే ప్రజల్లో ఉండడం, నిత్యం ప్రజల్లో ఉండడం, ప్రజల సమస్యలు వినడం, వాటి పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగడం. ఇక్కడ ఏంది ఉత్తదంతా ఫ్యాక్షన్లు గీక్షన్లు ఏం లేవు, ఉత్త యాక్షనే ఇప్పుడంతా. ఎందుకు ఈ మాట నేను చెప్తానా అంటే కానీ మంచి చేసినాం ఓట్లు పడతాయి అంతే. ఎవరితో ఫ్యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరితో కొట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మేము మంచి చేసినామని చెప్పుకుంటూ పోతుంటాం. మీరు చెప్పిన వాళ్ళందరూ కాంట్రవర్సీ చేసి హైలైట్ కావాలని చూస్తుంటారు. పేదవాడు అనేవాడు సంతోషంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఈరోజు బతికే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎవరినో తన్నేటువంటి తెచ్చి నెత్తి మీద పెట్టుకోరు కదా, ప్రశాంతంగా బతుకుతున్నారు. ఈరోజు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్లు పెట్టుకునే పరిస్థితి. అట్లా కాదు, మాకు ఈ పోలీసులు వద్దు, ఈ వ్యవస్థ వద్దు, మళ్ళీ మాకు పంచాయతీలు పెట్టి తన్నేటోళ్ళే కావాలని ఏ ప్రజలు కూడా కోరుకోరు కదా. ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ స్వతంత్రంగా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బుని దాచుకొని వాళ్ళ జీవనాన్ని బాగుపరుచుకునే దానికి ఉపయోగించుకుంటున్నారు. అటువంటి సాఫీగా పోయే జీవితాన్ని వాళ్ళంతా వాళ్ళు చెడగొట్టుకోరు కదా. ఒక కర్నూలు జిల్లా అని కాదు కానీ స్టేట్ వైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఒకటి మెయిన్ ఏముందంటే కానీ జగన్ సార్ మేనిఫెస్టో ఏం చెప్తాడా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. కానీ జగన్ సార్ ఎప్పటికప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించే విధంగా చేయగలిగిందే చెప్తా అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే నేను అబద్ధం చెప్పాను. ఈరోజు వాస్తవానికి నేను ప్రజల్లో ఇంత తిరుగుతున్నా కదా, రైతులను ఇంతమందిని కలుస్తున్నా కదా, 100 మంది రైతుల్ని కలిస్తే 100 మంది 99 మంది కాదు 100 మంది కూడా అడిగేది సార్ జగన్ సార్ని ఒక్క మాట రుణమాఫీ అని చెప్పమని. జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమం అభివృద్ధి పథకాలే తర్వాత గెలిపిస్తాయని చెప్పి చెప్తున్నారు, 170 స్థానాలను కూడా కైవసం చేసుకునే దిశలో ప్రచారం కూడా సాగుతుందని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, నందికొట్కూరు, కర్నూలు జిల్లా.